నమస్తే, వెల్కమ్ టు వైన్ న్యూస్. నేను కళ్యాణి. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరువ చేసే బాధ్యత కార్యకర్తలపై ఉందని ప్రభుత్వ విప్ యనమల దివ్య అన్నారు. తేటగుంట క్యాంప్ కార్యాలయంలో కోటనందూరు, కాకరాపల్లి పార్టీ శ్రేణులతో సమావేశమైన ఆమె ఆయా గ్రామాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, పార్టీ బలోపేత చర్యలపై సమీక్షించారు. ప్రజా అవసరాలను అడిగి తెలుసుకున్న ఆమె ప్రాధాన్యత ప్రకారం నిధులు మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. తుని నియోజకవర్గ అభివృద్ధి నిధుల వర్షం కురిపిస్తున్న ప్రభుత్వ విప్ యనమల దివ్య ప్రజాభిష్టం మేరకు అభివృద్ధి ప్రణాళికలను అమలు చేస్తున్నారు. పార్టీ యంత్రాంగం ద్వారా ప్రజాహితం అడిగి తెలుసుకుని వాటి ప్రాధాన్యత ఆధారంగా వివక్షత చూపకుండా అభివృద్ధి ప్రణాళికలను చకచకా పరుగులు పట్టిస్తున్నారు యనమల దివ్య. ఇప్పటివరకు అన్ని గ్రామాల్లో సీసీ రోడ్లు, డ్రైనేజీలు వంటి మౌలిక సదుపాయాలు కల్పించిన ఆమె ప్రభుత్వం నుంచి దండిగా నిధులు రాబడుతున్నారు. ఈ క్రమంలో ఆయా గ్రామాల్లో జరగాల్సిన పనులపై యనమల దివ్య క్షేత్రస్థాయి శ్రేణుల సమీక్ష చేపట్టారు. ఇందులో భాగంగా ఇవాళ తేటగుంట క్యాంపు కార్యాలయంలో కోటనందూరు మండల శ్రేణుల నుంచి సమీక్ష సమావేశాలకు ఎమ్మెల్యే యనమల దివ్య శ్రీకారం చుట్టారు. సీనియర్ నేతలు గాడి రాజాబాబు, పెంటకోట భాస్కర్ సత్యనారాయణ, మండల టీడీపీ అధ్యక్షుడు పోతల సూరిబాబు, పిఏసీఎస్ చైర్మన్ పెనుముచ్చు నాగేశ్వరరావులతో కలిసి కోటనందూరు, కాకరాపల్లి గ్రామాల నాయకులు, బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లతో ఎమ్మెల్యే సమావేశమయ్యారు. ఆయా గ్రామాల్లో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలను అడిగి తెలుసుకున్న ఆమె ప్రజల అవసరాలను తీర్చాల్సిన గురుతర బాధ్యత కేడర్పై ఉందని, ఇదే సమయంలో పార్టీ సంస్థాగతంగా మరింత పటిష్టం చేయాలని సూచించారు. పథకాలను ప్రజలకు పారదర్శకంగా చేరువ చేయాలని దిశానిర్దేశం చేశారు. కోటనందూరు పంచాయతీ సమీక్ష సమావేశంలో టీడీపీ వాణిజ్య విభాగం అధ్యక్షుడు డాక్టర్ వెలగా వెంకటకృష్ణారావు, మాజీ సర్పంచ్ బోడపాటి సత్యనారాయణ, పల్లా రామకృష్ణ, ఎల్ఎస్ఎన్ మూర్తి, దాడి ప్రసాద్, కడితి చిన్ననోకరాజు, పంపనబోయిన దొంగబాబు, ధార్ల గోపి, అంకవరెడ్డి వెంకటేశ్వర్లు, డాక్టర్ పల్లారాము, పంపనబోయిన ఎర్రయ్య, మేడికొండ నోకరాజు, జాన్ విక్టర్, నందిక నాని, కాకరాపల్లికి చెందిన బంటుపల్లి వెంకటేశ్వరరావు, సామినేడి కృష్ణార్జున, పెనుముచ్చు ప్రవీణ్, బంటుపల్లి శ్రీనివాస్, ఖాన్, అల్లూరి లోవరాజు, కనిగిరి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు తేటగుంట మన తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శ్రీమతి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ విప్ శ్రీమతి యనమల దివ్య గారు, మన ఎమ్మెల్యే గారు పిలుపు మేరకు, ఆవిడ ఆదేశాల మేరకు కోటనందూరు గ్రామం నుంచి ప్రతి ఒక్క నాయకుడు, కార్యకర్త, బూత్ ఇన్ఛార్జీలు, మా గ్రామంలో 5 బూతులు ఉన్నాయి, 5 బూతుల నుంచి 5 మంది ఇన్ఛార్జీలు, అలాగే బూత్ కన్వీనర్లు, కో కన్వీనర్లు, యూనిట్ ఇన్ఛార్జి ప్రతి ఒక్కరూ కూడా బయలుదేరి తేటగుంట పార్టీ కార్యాలయంలోకి రావడం జరిగింది. ఈ కార్యాలయంలో ఈరోజు మంచి వాతావరణంలో మన ఎమ్మెల్యే గారు యనమల దివ్య గారు మన గ్రామానికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో, అలాగే ప్రతిదీ పిన్ టు పిన్ ప్రతి ఒక్కరితో మాట్లాడి సంతోషంగా ఆమె ప్రతి ఒక్కరిని పలకరించి ప్రతి ఒక్కరి నుంచి కూడా ఫీడ్బ్యాక్ తీసుకొని ప్రతి ఒక్క సమస్య మీద కూడా ఎక్కడ అశ్రద్ధ వహించకుండా ప్రతి సమస్య, మెయిన్ రోడ్లో డ్రైనేజ్ సమస్య, అలాగే అన్నా క్యాంటీన్ గురించి, అలాగే మన సులభ కాంప్లెక్స్ గురించి, సగంలో వదిలేసినటువంటి గత వైసీపీ గవర్నమెంట్లో సగం పనిచేసి వదిలేసినటువంటి ప్రతి సమస్యని కూడా పట్టించుకొని ఆ సమస్యను పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో తెచ్చే విధంగా, అలాగే డ్రైనేజీలు, గ్రామంలో ఉన్న ప్రతి సిమెంట్ రోడ్లు ఏ విధమైన పెండింగ్ ఉన్నాయి, ఇప్పటి వరకు ఎన్ని శాంక్షన్ అయినాయి, అలాగే ఎన్ని అయితే ఇన్కంప్లీట్గా ఉన్నాయి, స్టార్ట్ కాని వర్క్లు ఏమున్నాయి, ప్రతి ఒక్కరి దాని గురించి కూడా అడిగి తెలుసుకొని వారికి గైడ్లైన్స్ ఇచ్చి ప్రతిదీ పూర్తి చేయమని చెప్పి ప్రతి విషయం కూడా, అలాగే రైతు సోదరులందరికీ కూడా పంట కాలువలు చాలా అధ్వానంగా గత 5 సంవత్సరాలు ఎక్కడ మెయింటెనెన్స్ అనేది చేయకుండా నిద్రపోయిన వైసీపీ గవర్నమెంట్ని మనం అలాగా కాకుండా మన గవర్నమెంట్లో ఎంతో ఉపయోగకరంగా రైతులందరికీ కూడా పాడి పంటలు, ధనధాన్యాలు ఇవ్వాలని చెప్పి ప్రతి ఒక్కరు కుటుంబం కూడా సంతోషంగా ఉండాలని చెప్పి వారికి ఏ విధమైన సమస్యలు ఉన్నాయో తెలుసుకొని ఆ సమస్యలు పూర్తి చేయడానికి ఏ విధమైన సహకారం కావాలో గవర్నమెంట్ నుంచి తీసుకోవడానికి మనం రాసుకోవడం జరిగింది. అలాగే వాటర్ ట్యాంక్ విషయం, ప్రతి ఇంటికి కుళాయి అందించడంలో కూడా జలజీవన్ మిషన్లో తొందరగా సత్వరంగా పనులు పూర్తి చేయాలని చెప్పి ఆదేశించడం జరిగింది. అలాగే నిరుపయోగంగా ఉన్నటువంటి పంచాయతీ బిల్డింగ్ పూర్తిగా గ్రాంట్లన్నీ కూడా యూటిలైజ్ చేసేసి వైసీపీ గవర్నమెంట్లో ఈ రోజుకి కూడా పూర్తి చేయకుండా ఆ గ్రాంట్ని వాడేసుకొని కూడా బిల్డింగ్ పూర్తి చేయకుండా నిరుపయోగంగా ఉంచారు. దాన్ని కూడా పూర్తి చేయమని చెప్పి మనకు చెప్పడం జరిగింది. అలాగే బ్రిడ్జ్, కోటనందూరు పాతది బ్రిడ్జ్ నిర్వీర్యం అయిపోతుంది. బ్రిడ్జ్ తొందరలోనే
చాలా శిథిలావస్థకు చేరే ప్రమాదం ఉంది కాబట్టి కొత్త బ్రిడ్జ్ వేయమని చెప్పి దాన్ని శాంక్షన్ చేసిన లాస్ట్ గవర్నమెంట్ సగంలో వదిలేసింది. సగం అంటే కనీసం 20% వరకు కూడా పూర్తి చేయలేని స్థితిలో వదిలేసింది. కానీ ఇప్పుడు మన ఎమ్మెల్యే గారు చొరవ తీసుకొని దాన్ని పని పూర్తి చేయడానికి కూడా ఆర్డర్ పాస్ చేయించడం కోసం కృషి చేస్తున్నారు. అలాగే మనకి డ్రైనేజీల సమస్య చాలా విపరీతంగా ఉంది. అలాగే కరెంటు పోల్స్ గతంలో బ్రిటిష్ వారు ఉన్నప్పుడు ఐరన్ పోల్స్ ఎప్పుడో వేశారు. అవన్నీ కూడా జమ్ము పెట్టి స్థితిలో ఉన్నటువంటి సిమెంట్ పోల్స్ వాటి ప్లేస్లో ఐరన్ పోల్స్ అన్నీ కూడా తీసి సిమెంట్ పోల్స్ వేయమని చెప్పి అక్కడ ఏఈ గారు డిపార్ట్మెంట్కి చెప్పడం జరిగింది. అలాగే ప్రతి నాయకుడితో కూడా మాట్లాడి నాయకుల మధ్య సమన్వయ లోపాన్ని గుర్తించి సరిచేయడానికి కూడా ఆమె పరిష్కారం చెప్పడం జరిగింది. ఇంత చేసిన ఆమెకి ప్రతి ఒక్కరు కూడా పాదాభివందనాలు శిరస్సు పాదాభివందనాలు చేసుకుంటాం. మా ఎమ్మెల్యే గారు ఎంతో గొప్పగా ఆలోచించి ఈ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మన నియోజకవర్గంలో తొలి నియోజకవర్గంలో కోటనందూరు గ్రామం నుంచే మొదలుపెట్టడం జరిగింది. కాబట్టి ప్రతి ఒక్క గ్రామాన్ని కూడా పిలిపించేలా మాట్లాడతారని ఆశిస్తూ ఆమెకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. జై తెలుగుదేశం, జై యనమల దివ్య. దిస్ న్యూస్ స్పాన్సర్స్ బై శ్రీ కృష్ణ ఎంటర్ప్రైజెస్. రైల్వే స్టేషన్ ఎదురుగా మా వద్ద అన్ని టీవీలు, ఏసీలు, ఫ్రిడ్జ్లు మరియు అన్ని రకాల ఫర్నిచర్ హోల్సేల్ ధరలకు అమ్మబడును. ఈ కృష్ణ ఎంటర్ప్రైజెస్ కు విచ్చేయండి. రైల్వే స్టేషన్ ఎదురుగా మెయిన్ రోడ్, తుని. ప్రొప్రైటర్ తమరాణ సత్యనారాయణ.